తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజేశ్వరి. మీరందరిలో ఉన్నారు. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను గోధుమ పిండితో మంచి డిఫరెంట్ ఐటెంతో మీ ముందుకు వచ్చాను. అది ఏంటి అనుకుంటున్నారా? గోధుమ పిండి బిస్కెట్లు. గోధుమ పిండి అయితే ఒక కప్పు తీసుకున్నాను. బెల్లము ఒక హాఫ్ కప్పు తీసుకోవాలి. తీసుకొని పక్కన పెట్టుకొని ఈ బెల్లంలోనైతే కొన్ని వాటర్ పోసుకొని కరగనివ్వాలి. అదైతే కరుగుతూ ఉంటుంది. మనము నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. బెల్లం అనేది మంచిగా కరగాలి. అది మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే మనము గోధుమ పిండిని చూస్తున్నారు కదా, ఒక కప్పు తీసుకున్నాను. ఒక కప్పు గోధుమ పిండిలో ఒక హాఫ్ కప్పు సూచి రవ్వ, బొంబాయి రవ్వ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోనైతే ఇలాచీ పొడి ఒక 2 ఇలాచీలను దంచుకొని వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోనైతే తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఇంకా ఏంటంటే కొంచెం నెయ్యి పోసుకోవాలి. ఇందులో నువ్వులు కూడా వేసుకోవాలి. నువ్వులు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలవాలి. నువ్వులు వేసేటప్పుడు వీడియో అనేది మర్చిపోయినట్టున్నాను, అందుకని నువ్వులు పడలేదు. ఈ విధంగా అయితే మంచిగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ముద్ద కావాలి. కలుపుకుంటే ఈ విధంగా ముద్ద చేసుకోవాలి. ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఈ బెల్లం వాటర్ను ఇందులో పోసుకొని కలుపుకోవాలి. మంచిగా గట్టి ముద్దలాగా కావాలి. ఇదైతే మంచిగా కలుపుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. బెల్లం వాటరు మొత్తం పోయకూడదు. మంచిగా కలుపుకుందాము. నాకైతే బిస్కెట్లు అంటే చాలా ఇష్టం. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. తేజ కిచెన్ ఛానల్ను ఈ విధంగానైతే ముద్ద చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మంచిగా గట్టిగా ముద్ద అయింది. నువ్వులు చూడు మంచి కనబడుతున్నాయి, మీకు వేసేటప్పుడు చూపెట్టలేదు, అందుకోసమని మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు ఒక పీట మీద పెట్టుకొని మంచిగా ఇలా రోల్ చేసుకోవాలి. మీకు ఎంత మందంగా కావాలనుకుంటే అంత మందంగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని ఇప్పుడైతే ఈ విధంగా చేసుకున్నాం కదా, చూస్తున్నారు కదా, ఈ విధంగా రోల్ చేసుకొని ఇప్పుడైతే మనం ఒక చాక్ తీసుకొని మంచిగా కట్ చేసుకోవాలి. దీన్ని మీకు ఏ షేప్లో అనుకుంటే ఆ షేప్లో, నేనైతే మంచి షేప్లోనైతే కట్ చేశాను. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇదే విధంగా మీకు ఎంత మందం కావాలనుకుంటే అంత మందం కట్ చేసుకోండి. వావ్, ఇలా కట్ చేసుకోవాలి. అంతే, మన బిస్కెట్స్ అన్నీ రెడీ అయిపోయినట్టే. అన్నీ ఇలా వేసుకొని ఇప్పుడు అటు పక్కన పెట్టేసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చేసుకోవాలి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకున్నాను. అది మీడియంలో పెట్టుకొని మంట మీడియంలో ఉండాలి. ఆ విధంగానే వేడి చేసుకోవాలి. ఆయిల్ మొత్తంను మీడియంలోనే వేడి చేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకోవాలి. అది తక్కువ బబుల్స్ రావాలి, బాగా బబుల్స్ అనేవి రాకూడదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, కొంచెం కాగాలి. చూస్తున్నారు కదా, కొంచెం బబుల్స్ వస్తున్నాయి కదా, ఆ విధంగా రావాలి. అంతే, మిగతావన్నీ కూడా ఈ విధంగానే వేసుకొని కాల్చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే కాల్చుకోవాలి. ఇప్పుడు దీన్నైతే అలానే ఉంచేసుకోవాలి. ఒక సైడు మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా కాలాలి అవి. అప్పుడైతేనే మనకు తిప్పితే సరిగా వస్తాయి, లేదంటే విరిగిపోతాయి. అందుకోసమని ఈ విధంగానే కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా, మన రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతున్నాయి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంత సింపుల్గా, ఇంత టేస్టీగా మనం ఇంట్లోనే బిస్కెట్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పుకుందాము. చూస్తున్నారు కదా, బ్రౌన్ కలర్లోకి మారిపోయాయి బిస్కెట్స్ అనేవి. అన్నీ ఈ విధంగానే తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా కాలనివ్వాలి.
చెప్పిన మాట వింటలేవు బిస్కెట్లు అసలు. ఇలాంటి గరిటెతోనే తిప్పుకోవాలి. ఎందుకోసం అంటే విరిగిపోతాయి కాబట్టి. చూస్తున్నారు కదా, నేనైతే ఇలా తిప్పాను బిస్కెట్స్ అనేవి. మళ్ళీ ఇంకో సైడు కాలనివ్వాలి. 2 సైడ్లు బ్రౌన్ రంగులోకి మారాలి. రంగు అనేది మారాలి. ఆ విధంగా మనము మంచిగా చూస్తున్నారు కదా ఏ విధంగా కలర్ అయితే మారిపోయాయో. బిస్కెట్స్ అన్నిటిని ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము. నూనె మొత్తము వంపుకోవాలి. వంపుకొని ఇందులో వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, మన బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు గిన్నెలోకి వేసేసుకోవడమే. ఇంత మంచి బిస్కెట్స్ అసలు మనం ఇంట్లోనే చేసుకోవచ్చు హెల్తీగా కదా. ఇప్పుడు ఇంకోసారి వేసేసుకుందాము బిస్కెట్స్ అనేవి. ఇంకోసారి వేసుకుందాము. ఇప్పుడు ఒక్కొక్కటిగా మళ్ళీ బిస్కెట్స్ మిగిలినవన్నీ కూడా వేసుకొని కాల్చుకోవాలి. అంతే, మన బిస్కెట్స్ రెడీ అయిపోయినట్టే. మొత్తం అన్ని బిస్కెట్స్ వేసేస్తున్నాను. ఇంకా కొన్ని బిస్కెట్స్ మిగిలి ఉంటాయి. అలానే మొత్తం అయ్యేంతవరకు ఈ విధంగానైతే చేసుకోవాలి. ఇంత మంచి ప్రాసెస్ కదా బిస్కెట్స్ ఇంట్లోనే తయారు చేసుకోవడం. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. బాగా చూస్తూనే నోరూరిపోతుంది కదా. మీకు కూడా ఈ బిస్కెట్స్ కావాలనుకుంటున్నారు, ఇంకెందుకు ఆలస్యం తేజ కిచెన్ చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తేజ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బిస్కెట్స్ అనేవి కావాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరి ఈ వీడియోని.